రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్లీ తెరపైకొచ్చింది. ఈసారి వివాదానికి కారణం విల్లా. ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ది కాబట్టి అందులో తమకు కూడా హక్కుందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ రోజు విల్లాలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తమను విల్లాలోకి రాకుండా లావణ్య అడ్డుకుందని, బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు కదిలేది లేదంటూ విల్లా ముందు బైఠాయించారు. అటు లావణ్య వెర్షన్ మరోలా ఉంది. రాజ్ తరుణ్ తండ్రి 15 మందితో తనపై దాడి చేశారని, పైన బెడ్రూమ్ లో తను ఉంటే లాక్కొచ్చి బయటకు గెంటే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపిస్తోంది. ఈ సందర్భంలో మరో ఆసక్తికర ప్రకటన చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకు చెందుతుందని, ఆ విధంగా రాజ్ తరుణ్ వీలునామా రాశాడని చెప్తోంది. ఈలోగా తన అనుమతి లేకుండా రాజ్ తరుణ్ అనుమతి లేకుండా తను ఆ విల్లాను అమ్మడానికి వీల్లేదనే ఒప్పందం కూడా వీలునామాలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పైగా ఆ విల్లా కొనే టైంలో రాజ్ తరుణ్ కు తన తండ్రి ఆర్థిక సాయం చేశాడని, 80 లక్షల రూపాయలు మొత్తానికి సంబంధించి ఆధారాల్ని కోర్టుకు కూడా ఇచ్చామని అంటుంది లావణ్య. దీంతో వీరిద్దరి వివాదం కొత్త మలుపు తీసుకున్నట్లయింది.